వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, ఆ. తీస్తున్నాము. ఆ. మీరు ఫస్ట్ డే గాని రాకపోతే అప్పుడు ఒక్కొక్కడికి ఉంటుంది చెప్తున్నా. చూద్దాం అప్పుడు. ఓకే. అప్డేట్ ఇమ్మంటే వార్నింగే ఇచ్చారు మొత్తంగా. థ్యాంక్ యూ సో మచ్. అది ఒక అవకాశం కింద నేను బ్రహ్మజీ గారు యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ప్లీజ్. ఏం సార్ తనని టార్గెట్ చేశారేంటి సార్? నేను అడిగేదాన్ని మీరు డివేట్ అయిపోతున్నారు. మీరు ఈ సినిమాలో ఫీల్ అయినా, మీరు ఈ సినిమా డైరెక్ట్ చేయడంలో ఫీల్ అయిన స్పెషల్ కిక్ ఏంటని అడిగాను నేను. అది ఓకే, స్క్రిప్ట్ వైజా లేకపోతే తరుణ్ భాస్కర్ లాంటి ఒక ఎగ్జాక్ట్లీ సార్ ని డైరెక్ట్ చేయడమా లేకపోతే kick- ఈషా రబ్బావా ఏంటి? వాట్ ఇస్ ది కిక్ దట్ యు ఫెల్ట్ ఇన్ దిస్? సార్ ఫస్ట్ అదే సార్, సినిమాలో చాలా కిక్స్ ఉన్నాయి కాబట్టి కిక్ ఫీల్ అని చెప్తున్నారు. అంటే ఆవిడ kick లేదండి, డెఫినెట్లీ జెన్యున్లీ నా ఫస్ట్ కిక్ తన్నానండి. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నాకు అంటే మీ క్వశ్చన్ నాకు వేరేలాగా అర్థమైంది సార్. ఎలా అర్థమైందో చెప్పరా? ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. చెప్పండి సార్. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. చెప్పండి. ఎలాగ అర్థమైందో చెప్పరా? చెప్పండి. మీరు నన్ను చెప్పమంటున్నారా? అంటే ఫస్ట్ డైరెక్టర్ College మీ సొంత కథతో రాకుండా ఎందుకు ఒక రీమేక్ తో వస్తున్నారు, ఒక సొంత కథతో రావచ్చు కదా అన్నట్టుగా అర్థమైంది అన్నమాట. అది కరెక్ట్ గానే అర్థమైంది. ఫస్ట్ okay. క్వశ్చన్ అదే. నేను first question ఎప్పుడైతే చెప్పారు. మీరు అవసరం అదే సుజన్ గారు అండి, చెప్పారు కదా సార్. అవసరం అండి చనువు ఇచ్చినప్పుడు చంకనెక్కాలని సామెత definitely sir. చెప్పారు. అంతేనా? ఓకే, ఇప్పుడు దానిలో స్పెషల్ కిక్ ఏంటని అడిగాను. అది మీరు తరుణ్ definitely, భాస్కర్ మీద ల్యాండ్ అయ్యారు. 100% దట్ ఇస్ ఎ కరెక్ట్ కిక్. 100% అండి. దాంట్లో డౌటే లేదు. తరుణ్ గారు అంటే and ఈషా గారు. తరుణ్ భాస్కర్ గారు మీరు చెప్పాలంటే, మీరు ఈ కథలో ఓకే మీరు ఛాలెంజ్ చేశారు ఇందాక. వి రియల్లీ లవ్ దట్ ఛాలెంజ్. అంటే ఎందుకు మేము చేసామన్నది మీరు సినిమా చూసినప్పుడు మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. అసలు కెన్ యూ ఆర్టికులేట్ ఒక డైరెక్టరు, యాక్టరు, రైటరు, సర్వన్ సహా మండలానికి, భూమండలానికి చక్రవర్తి మీరు, ఇందులోనున్న మీకు ఈ కథలోని ఈ పాయింట్ సూపర్ అండి, దానివల్ల నేను చేశాను, డోంట్ రివీల్ ద స్టోరీ టు అస్. ఐ వాంట్ యువర్ యూ ఆల్రెడీ సీన్ ద స్టోరీ సార్, ఇట్స్ రీమేక్. కాదు అయితే ఐ టెల్ యూ, ఇప్పుడు నన్ను అనవసరంగా నేను ఎక్కడో లేపినారు, ఇప్పుడు కిందికి వచ్చి చెప్తా సార్. మేజర్గా ఏంది అంటే, నాకు యాజ్ అన్ యాక్టర్ గోదావరి యాసలో అండ్ టు ద వరల్డ్ దట్ దేవ్ క్రియేటెడ్ ఇట్స్ వెరీ న్యూ ఫర్ మీ. ఎందుకంటే నేను తెలంగాణ యాసనే మాట్లాడతా, దట్స్ మై యూజువల్ రొటీన్. వెన్ ఐ వాంటెడ్ టు ప్లే అన్ యాక్టర్ ఇట్స్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. ఒక కొత్త కల్చర్, ఒక కొత్త యాస, అండ్ దీస్ గైస్ రియలీ డిడ్ అ గ్రేట్ జాబ్ వెన్ దే డిడ్ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే, మనకి చాలా మంది ఇండస్ట్రీలో అన్అఫిషియల్ రీమేక్స్ చేస్తుంటారు, దాన్ని మనం పట్టలేము. కానీ ఒఫిషియల్ రీమేక్ చేసినప్పుడే క్రిటిసిజం వస్తుంది. కరెక్టే అది. బట్ వీఆర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ అబౌట్. yes సో నాకు అనిపించేది ఏంటి అంటే, ఈవెన్ వెన్ వీఆర్ మేకింగ్ అ సాంగ్, దెర్ విల్ బి సర్టన్ మెలడీస్,